హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే రవ్వ దోస అండి. 2 గ్లాసులు వరిపిండి, ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు ఉప్మా నూక అంటే బొంబాయి రవ్వ అండి. తెల్ల ఉప్మా నూక ఉంటుంది కదా అది. ఇలా కలుపుకుని మెజర్‌మెంట్‌తో కాస్త పల్చగా కలుపుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ఇవన్నీ యేసుకొని ఇలా రవ్వ దోసలేసానండి. ఇదైతే ముందుగా 3 దోసలేసి బాక్స్ పెట్టేసి మా కోడలు ఆఫీస్‌కెళ్ళిపోయిందండి. తనకిచ్చేసాము. ఆ తర్వాత మేమైతే ఏసుకు తిన్నాము. ఇంకా ఇదైతే వంట అయిపోయిందండి. వేడిగా రైసు, రసము ఇంకా ఇదే ఇవాల్టివండి. కర్రీ అయితే నిన్న చికెన్ కర్రీ చాలా ఉండిపోయింది. కర్రీ ఉంది కదా అని ఇంక ఈరోజు రసం పెట్టేసి వదిలేసాను. నేనైతే గురువారం తినను. ఇంకా మొన్న కొత్తిమీర ఆవకాయ పెట్టాను కదా! దాంతోటి ఇలా పెరిగేసుకొని, నెయ్యేసుకొని తినేసాను. పిల్లలకైతే రసము, చికెన్‌తో పెట్టేసాను. ఆఫీస్‌లోనే మా కోడలికి భోజనం, అమ్మాయికి క్యారేజీ అక్కర్లేదు. ఇంకా నిన్న బ్యాగ్ సర్దుకున్నాను కదండీ! సర్దుకున్నప్పుడు పక్కింటి ఆంటీ వచ్చి శారీ ఇలా 4 ఫోల్డ్ ఉన్నప్పుడు ఇలా ఫోల్డ్ వేసి, ఈ మడత ఇందులో దోపితే చీరలు ఇలా తీసినప్పుడు ఒక చీర కింద పడిపోయినా చీర ఫోల్డింగ్‌లోంచి మడత అస్సలు ఊడిపడదు. ఇలా సర్దుకోవాలి జర్నీలో అని చూపించారు. ఆవిడ చెప్పిన ఐడియా కూడా చాలా బానే ఉంది. ఏమీ లేదండి. శారీ మడత నేను పెట్టినట్టే కరెక్ట్‌గానే ఉంది గానీ, పై మడత మాత్రం తీసి, ఆ పై పొప్పర అలా జేబులా ఉంది కదండీ! అలా షెల్ఫ్‌లాగా ఈ ఇవతల వైపు మడతనంతా అందులో దోపి ఉంచారు. అంతేనండి శారీ. అది నిజంగానే ఆంటీ చెప్పినట్టు ఆ మడతనున్న అలా లోపల దోపిన చీరను అటు ఇటు పడవేసినా, అసలు చీర మడత మాత్రం ఊడిపోవట్లేదండి. ఈ టిప్ కూడా బానే ఉంది అని ఇంకా చీరలు పెట్టుకున్న చీరలన్నీ ఇలా సర్దేసుకున్నాను. ఈ మడతంతా ఇప్పనవసరం లేదు. పై మడత ఒకటి తీసి, ఆ పై పొప్పరలో ఇలా దోపడం అంతేనండి. ఇంకా ఎవరైనా మంచి చెప్పినప్పుడు వినాలి కదా! సరే ఆంటీ చెప్పిన ఐడియా బావుందని తర్వాత చీరల మటుకు తీసి ఇలా పెట్టేసుకున్నాను. చీర ఇలా పడేసినా అలా పర్స్ పడేసినట్టుంది తప్ప అస్సలు చీర ఊడిపోలేదు. అలా పై పొపర్‌లోనే జాకెట్ కూడా పెట్టేస్తున్నారు. జాకెట్ అలా పడి ఉంటుంది. ఈ ఐడియా బానే ఉందండి. ఇదిగోండి చూడండి ఈ పేపర్‌లోనే బ్లౌజ్ పెట్టేసాను. చీర కూడా అందులో పెట్టేసాను. ఇలా అన్నీ అలా మళ్ళీ మడత కొంచెం ఇలా పైన తీయటమే కదా ఏముందిలే అని మళ్ళీ సర్ది పెట్టేసాను. బావుందండి ఈ టిప్ కూడా. ఇలా జేబులో ఈ మడత పెట్టినట్టు పెట్టేసి బ్లౌజ్ పెట్టేయాలి అంతేనండి. కొంతమందికి కొన్ని కొన్ని ఐడియాలొస్తాయి కదా! ఇంకా ఇదైతే పిల్లలకి మొన్నటి వరకు యాక్టివిటీస్‌కెళ్ళారు కదండీ! అవన్నీ టెస్ట్ పేపర్స్ అని స్కూల్ వాళ్ళు పంపించారు. బానే నేర్చుకున్నా ఏమున్నాయని. ఇక్కడైతే మా పిల్లలు ఫ్యాన్ ఉండాలి, రగ్ ఉండాలి, ఇంకా ఏసీ ఉండాలి అని ఒకటొస్తుంది కదండీ! అది చేసి నాకు వినిపిస్తూ నానమ్మ చూడు అని చేస్తూ చూపిస్తున్నారు. మళ్ళీ చెయ్యంటే సిగ్గంట. ఫ్యాన్ ఉండాలంట, ఏసీ ఉండాలంట, కప్పుకోవడానికి రగ్ ఉండాలంట, ఎగ్జామ్ ఉండాలంట గానీ తేలిగ్గా ఉండాలంట. ఇంకా వాళ్ళ నాన్న బర్త్‌డే కదండీ! బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీములు కొనిపెట్టాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తాటి ముంజలు తీసుకొచ్చారు. ఈ తాటి ముంజలు మాత్రం బానే తిన్నామండి ఈ సంవత్సరం. ఎక్కువ రేట్ అయినా ఎప్పటికప్పుడు తింటూనే ఉన్నాము. ఇంకా వచ్చేటప్పుడైతే నా కోసం ఇలా జ్యూసులు తీసుకొచ్చారు. ఈ జ్యూస్ గ్లాసులు కూడా వెరైటీలు వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా దీనికొక క్యాప్ ఉంది. ఈ క్యాప్‌లోంచి తాగి ఇలా పడేయటమేనంట. ఇంకా నేను అందులో సబ్జా వాటర్ నానబెట్టుకుని ఉంటే ఆ జ్యూస్‌లో కలుపుకొని తాగానండి. టేస్ట్ అయితే బానే ఉంది. కొబ్బరి లోపల పాకుడు వాటర్ తాగేసాక లోపల గుంజుంటుంది అది. తాటి ముంజలు జ్యూస్ అంటండి రూ. 70 టేస్ట్ అయితే బావుందండి. ఇంకా పడేయడానికి కూడా కొంచెం కాస్ట్‌లీగా తయారవుతున్నాయండి. ఇంక అన్నీ అలా తాగేసి పడేయడం. బాయ్.